చికెన్ కర్రీ గ్రేవీ థిక్‌గా రావాలి అంటే ఈ ఒక్క మసాలా వేసి చేయండి. చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని చికెన్‌కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు థిక్ గ్రేవీ కోసం మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 ½ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు 2, యాలకులు 1, కొంచెం జీలకర్ర, స్టార్ అనీస్ కొంచెం వేసుకొని అన్నిటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, 5, 6 జీడిపప్పులు వేసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో బిర్యానీ దినుసులు వేసుకొని వేగాక కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకొని చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకొని వేగనిచ్చి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.